మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికిని తీర్పు తీర్చను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట పలుకుతున్నది తీర్పు తీర్చడానికి అధికారమున్న వ్యక్తి. ఆయనే యేసుక్రీస్తు ప్రభులవారు. ఆయనే ఏమంటున్నాడు? నేను తీర్పు తీర్చను అని కొన్ని సందర్భాలలో పలుకుతున్నారు. అయితే కొంతమంది పొరపడుతున్నారో తెలియదు, కానీ కావాలని చేస్తున్నారో తెలియదు, కానీ తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ వెంటనే ఒక మనిషిని తప్పు పట్టేస్తారు. ఒక మనిషిని తప్పు పట్టేసి అతన్ని ఎంతగా ఇబ్బంది పెడతారంటే అంతగా చేస్తారు. అది చాలా తప్పు దేవుని దృష్టిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో విన్నది, ఎవరో చెప్పినది వెళ్ళి మనము గనక తీర్పు తీరుస్తే, నువ్వు తీర్పు తీర్చిన వాళ్ళు ఇబ్బంది పడరు, తీర్చినందుకు నువ్వు ఇబ్బంది పడతావు. దేవుని న్యాయం అనేది ఒకటి ఉంది, గుర్తుపెట్టుకో. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి మనం. నువ్వు నిజంగా ఆ మనిషిని గనక ప్రేమిస్తూ ఉంటే, నువ్వు చెప్పాలనుకుంటే ఒకవేళ అది ఎలా చెప్పాలి? ఒకరోజు ప్రార్థించాలి, ఒకరోజు కన్నీరు కార్చాలి, ఒకరోజు ఉపవాసం ఉండాలి. దాని తర్వాత ఏది నిజం ఏది అబద్ధం అనేది బయటపడుతుంది. దేవుడే బయలుపరుస్తాడు. అప్పుడు వెళ్ళి నువ్వు మాట్లాడితే, హెచ్చరిస్తే బాగుంటుంది. అప్పుడు కూడా ఆ ఆత్మను రక్షించే విధముగా నువ్వు హెచ్చరించాలి, నశించిపోయే విధముగా కాదు. అది దేవుని దృష్టిలో ఉన్నటువంటి దైవ కుమారులు చేసే పని. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉంటారని మనవి చేసుకుంటున్నాను. ఈ మాట ఎవరైతే నొచ్చుకున్నారో పర్లేదు, జాగ్రత్త వహించండి. మీ మేలుకే దేవుడు పలుకుతున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇన్ని రోజులు మేము తెలిసి తెలియక ఎక్కడో విన్నది, ఎవరో చెప్పినది వెళ్ళి ఒక మనిషిని ఇబ్బంది పెడుతున్నామేమో నాయన. మమ్మల్ని క్షమించండి ప్రభువా. తండ్రి, అలాంటి బిడ్డగా కాక వారి గురించి ప్రార్థించే బిడ్డలుగా, కన్నీరు కార్చే బిడ్డలుగా, ఉపవాసం ఉండి ఏది సత్యం ఏది నిజమని తెలుసుకునే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి, ప్రేమతో హెచ్చరించే బిడ్డలుగా, ఆత్మను రక్షించే విధముగా హెచ్చరించే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తి నీవే సరిచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.